అందరికీ నమస్కారం. ముఖ్యంగా తాండూర్ మున్సిపల్ కమిషనర్ గారికి ప్రత్యేకమైన నమస్కారాలు తెలుపుకుంటూ, విషయం ఏమిటంటే కొన్ని రోజుల కింద తాండూర్ మున్సిపాలిటీలో 18 కోట్ల రూపాయలు తాండూర్ పట్టణ 36 వార్డులో గల వార్డుల డెవలప్మెంట్కు నిధులు మంజూరు చేశామని తెలపడం జరిగింది. అది చాలా సంతోషం. ముఖ్యంగా తాండూర్ కమిషనర్ గారికి ఒక్కటే రిక్వెస్ట్, ఏం లేదు సార్, తాండూరులో 7వ నంబర్ వార్డు ఎన్టీఆర్ కాలనీ ఏర్పడి 22 సంవత్సరాల నుంచి అవుతుంది. కానీ అక్కడ ఇప్పటి వరకు ఎలాంటి డెవలప్మెంట్ లేదు. సీసీ రోడ్లు కానీ, మోరీలు కానీ, వీధి దీపాలు కానీ కరెక్ట్గా ఏవి కూడా లేవు. 36 వార్డులలో మొన్న ఏర్పడ్డ తులసినగర్ కానీ, కుంటలో కానీ, ఆదర్శ్ నగర్లో కానీ, మళ్ళీ ఇక్కడ శనిగేశ్పూర్లో ఏర్పడ్డ బృందావన్ కాలనీలో కానీ డెవలప్మెంట్ సీసీ రోడ్లు ప్రతి ఒక్క గల్లీలో సీసీ రోడ్డు వేయడం జరిగింది. మా ఎన్టీఆర్ కాలనీలో ఏదో అడపాదడపా సీసీ రోడ్లు వేశారు. అందుకు నేను ఒక్కటే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, దయచేసి ఇప్పుడు మున్సిపాలిటీలో ఉన్న నిధుల నుంచి మా యొక్క వార్డు ఎన్టీఆర్ కాలనీలో 7వ నంబర్ వార్డు ఎన్టీఆర్ కాలనీలో మీరు ఒకసారి పరిశీలించి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయని మీరు అర్థం చేసుకొని అత్యధిక నిధులు మా ఎన్టీఆర్ కాలనీకి కేటాయించి సీసీ రోడ్లు కానీ, మోరీలు కానీ కట్టిస్తారని మీకు ప్రాధేయపడుతున్నాను. ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు అక్కడ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలందరూ. అలాగే ఇంకోటి అక్కడ ఒక పార్కు క్రీడా ప్రాంగణం చేసి దాంట్లో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ కడుతున్నారు. పిల్లలు ఆడుకోవడానికి కానీ పార్క్ ఏర్పాటు చేసి దాంట్లో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ కడుతున్నారు. దాని చుట్టుముట్టు మొత్తం లారీలు, ట్రాక్టర్లు అవన్నీ తిరిగి ఆ చుట్టుముట్టు ఏరియాలో ఎవరు పోడిగా రాదు, రావడానికి రాదు. ఇక్కడ పెద్ద మనుషులకు కానీ నడవడానికి రాదు. ఇక్కడ పిల్లలకు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దయచేసి మీకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు కానీ, నేను కాంగ్రెస్ పార్టీనే ఉంటాను. మా శాసనసభ్యులు బిఎన్ మనోహర్ రెడ్డి అన్న గారి గిట్ట ప్రత్యేకంగా నేను వేడుకుంటున్నది ఏం లేదు సార్, మన 7వ నంబర్ వార్డులో పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. రోడ్ల విషయంలో కానీ, మోరీల విషయంలో కానీ దయచేసి మీరు అత్యధిక నిధులు కమిషనర్ గారితో మాట్లాడి మా 7వ నంబర్ వార్డుకు మీరు కేటాయిస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. దయచేసి కమిషనర్ గారు మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టి, ఇంతకుముందు కమిషనర్ గారికి కూడా మా యొక్క ఎన్టీఆర్ కాలనీ పరిస్థితుల గురించి కూడా ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. అప్పుడు నేను ఖచ్చితంగా చేపిస్తానని చెప్పడం జరిగింది కమిషనర్ గారు. కానీ వారు అనివార్య కారణాల వల్ల ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు ఉన్న కమిషనర్ గారు మీరు దయచేసి మా 7వ నంబర్ వార్డులో సీసీ రోడ్లు కానీ, మోరీలు కానీ కట్టిస్తారని నేను ఆశిస్తున్నాను. దయచేసి దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టగలరని మీకు వేడుకుంటాను. అందరికీ నమస్కారం.